దర్శనం పోతున్నాం. ఫ్రెష్ అప్ అయినా ఇప్పుడే ఇంత ముందు వచ్చి ఇప్పుడే దర్శనం పోతాను. 20 తీసుకో ఈ ముగ్గురికి. అమ్మ బొట్టు పెడతాంది బయట అయితే. చెప్పు సరే మరి. చెప్పమ్మా మళ్ళీ అయితే టెంపుల్ లోపల ఇది టెంపుల్ బయట వ్యూ. అరుణాచల శివ. నైట్ పూట వీడియో అయితే క్లారిటీ లేదు. ఇదైతే కొలను ఉన్నట్టున్నది. చేసుకొని పోతారు. మేమైతే ఇప్పుడే గుళ్ళకి పోతాను. ఆల్మోస్ట్ 3 hours పట్టింది దర్శనానికి అయితే. ఇదైతే గుడి లోపల. మేమైతే ఇక్కడ నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. పోతాను. గిరి ప్రదక్షిణ ఎట్లా నుంచి? రైట్ సైడ్ ఉంచాడు. రైట్ సైడ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో తెలియక మా వాళ్ళు అడుగుతాను. రైట్ సైడ్ నుంచి. కానీ మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం. మార్నింగ్ అరౌండ్ 5:40 అవుతుంది. మహేష్ బ్రో మా వాళ్ళు మేమైతే ఇప్పుడు ఇక్కడ ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదైతే ఇంద్రలింగం టెంపుల్. వ్యూ చూడండి. కొండ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చిన వాళ్ళైతే ఇక్కడ కంపల్సరీ కొండను చూడండి నడుచుకుంటూ పోతుంటే. అయితే అరుణాచల శివ దర్శనం మనం అనుకున్నప్పుడు అయితే జరగదట. శివయ్య కావాలి, వీళ్ళు కావాలి అంటే దర్శనం అవుతాట. నేనైతే వీడియోస్లలో చూసిన. మా వాళ్ళకి చెప్తే నవ్వుతారు. నవ్వుకోండి, వాళ్ళ పనిలో బయట పడతాయి. మా వాడు నడుస్తలేడు బ్రో, శివయ్య నడిపిస్తుంది. శివయ్య దర్శనం కావాలంటే కూడా శివయ్య నడిపిస్తాడు. ఇంకా గంట అయినాక నడిపిస్తాడు. ఇప్పటికీ కొంచెం డక్అవుట్ అయినైతే మేము ఒక్కటే లింగ దర్శనం అయింది. అంటే అరుణాచలం మనం అనుకున్నప్పుడు కాదు దర్శనం. శివయ్య అనుకున్నప్పుడే మనకు దర్శనమైన ప్రదక్షిణ మంచిగా అవుతుంది అన్నారు. ఎందుకంటే మేము కూడా చాలాసార్లు పోదాం అనుకున్నాం. కాకపోతే మేము సడన్గా ఒక్కసారి అనుకున్నాం, అతను వచ్చేసినాం. టికెట్లు లేకున్నా కూడా, రిజర్వేషన్ కాకుండా కూడా. ఇక మా వాళ్ళు అయితే ఇక వాటర్ తాగడానికి పోతారు. దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. కొబ్బరి బొండాలు అవి కూడా ఉన్నాయి. మళ్ళీ ప్లస్ ఏంటంటే మనకు కాళ్ళు వస్తాయి కదా, కాళ్ళు వస్తున్నాయి కూడా మన మసాజ్ చేస్తానికి మసాజ్ కూడా ఉన్నాయి, కాళ్ళు మసాజ్. ఎందుకంటే మీకు తెలియదు కదా అని చెప్తాను. ఎవరైనా అరుణాచలం వచ్చే వాళ్ళు చూస్తారు కదా, చూపెడుతున్నా. కాకపోతే కాయిన్స్ మీకు ఏమైనా చేంజ్ కావాలంటే ఈ అంకుల్ దగ్గరికి రండి, కాయిన్స్ ఇస్తాడు. వాయులింగం దర్శనం అయితే అయిపోయింది. వాయులింగం దగ్గర అయితే దర్శనం అయిపోయింది. అక్కడ కొండ చూడండి ఎంత బాగున్నదో. ఇక మా వాళ్ళు అక్కడెక్కడి నుంచి వస్తారు. నేను కొంచెం ముందు నడుచుకుంటూ వచ్చిన, వాళ్ళు అక్కడ ఉన్నారు. వాయులింగం దగ్గర అయితే దర్శనం అయిపోయింది. సో ఇది కొండ. లింగాల దర్శనం అయితే అయిపోయింది. ఈశాన్య లింగం కాడికి వచ్చినాం. దర్శనం కంప్లీట్ అయింది. మా ఆల్మోస్ట్ ఒక 6 hours పట్టింది. మేము ఎర్లీ మార్నింగ్ 6కు స్టార్ట్ చేసినాం. 6కు స్టార్ట్ చేస్తే ఇప్పుడు అంటే ఈశాన్య లింగం అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 10:30 అవుతుంది. 5.5 hours 4.5 hours టెంపుల్ రీచ్ అయినాక ఆల్మోస్ట్ ఇక మా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయినట్టే. మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది. మేము ఎక్కడైతే స్టార్ట్ చేసినాం అక్కడికైతే వచ్చేసినాం. మినిమం ఒక 5 hours అనేది. మేము 6 o'clock అయితే ఇప్పుడు 11 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 5 hours వరకు పట్టింది. అంటే 5 hours ఏంటంటే మేము ఎంత జోష్గా అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినామో అంతే జోష్గా అయితే మాకు గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసినాం. కాకపోతే ఏంటంటే ఎండ ఎక్కువ కొడుతుంది, కాళ్ళు అయితే బాగా కాలుతున్నాయి. కాళ్ళు అయితే నొత్తాను కానీ నర్వస్ అయితే కాలేదు. మీరు ఒకవేళ గిరి ప్రదక్షిణ చేయాలంటే కొంచెం ఈవినింగ్ అయితే బాగుంటుంది.
మా వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాకేష్ బల్లా యూట్యూబ్ ఛానల్. గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది మంచిగా. దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ గుళ్ళ లోపలికి వచ్చి ఇగో అన్నదానం ఇక్కడ ఫ్రీగా ఉన్నదంటే పోతాను. మరి ఆడు ఉన్నదా లేదా దేవుని ప్రసాదం కదా, ఆడు ఉన్నదా లేదా తెలియదు. అన్నదానం పోతాను ఉంటుంది, ఎందుకు ఉండదు. చూద్దాం. హెచ్విసి ఇదైతే ఇక్కడైతే అన్నదానం పెడతారు. ఇది ఫ్రీ దర్శనంకి వచ్చిన వాళ్ళు అయితే ఇట్లా వచ్చి అక్కడ ఓపెన్ చేసి ఉంటుంది, అటు నుంచి ఇటు వస్తే అయిపోతుంది. అయ్యో ఇది టెంపుల్ అన్నదానం పెట్టేది దర్శనం కోసం. అటు నుంచి వచ్చినాక ఇక్కడైతే అన్నదానం, ఇక్కడ కూడా లైనే ఉన్నది, ఇంకా స్టార్ట్ కాలే. ఇక లైన్లో ఉండాలన్నట. మేమైతే వచ్చినాం, అన్నదానం తిన్న తర్వాత తినేసి వెళ్తాం. ఇక్కడ కూడా లైనే ఉన్నది, లైన్లో ఉండమని చెప్పారు. ఓకే, దర్శనం అయితే అయిపోయింది అరుణాచలాట. మేము వీడియో కూర్చున్నాం. ఇగో మాతో ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు, అలసిపోయినాం. ఇక్కడైతే అన్నదానం అదే పని. ఇగో చూడండి అన్నదాన బాధితులు ఎంతోమంది ఉన్నారు. ఇంకొక 5 minutes అయితే స్టార్ట్ అవుతుందట. అల్లరా కూడా నడుస్తుంది. వాళ్ళు అయిపోయినాక నెక్స్ట్ అందరూ అయితే వస్తారు జనాలు. ఇగో ఇది మా ప్లేటు చట్నీ వేసారు, ఇంకేమయ్యలే, స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అదో లేదట, ఫోన్ చేయకుండా లోపల చేస్తాను. ఇంతనా? సాంబార్, అన్నం.